దురంధర్ పార్ట్ 2 ది రివెంజ్, ఉస్తాద్ భగత్ సింగ్. సో ఈ రెండు మూవీస్ కి బాగా పోటీ అయితే పడుతుందన్నమాట. ఏదైనా సరే పబ్లిక్ టాక్ అయినా సరే, కలెక్షన్ల పరంగా అయినా సరే, కంటెంట్ పరంగా అయినా సరే, సాంగ్స్ పరంగా ఎనీథింగ్ ఏదైనా సరే ఈ యొక్క రెండు మూవీస్ కి పోటీ అయితే పడుతుంది అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ యొక్క మూవీ వచ్చి తెలుగు వర్షన్ లో వదిలారనమాట, దురంధర్ పార్ట్ 2 ది రివెంజ్. ఓకేనా, నేను హిందీలో 2 సార్లు చూశానండి, తెలుగులో ఒకసారి చూశాను అనమాట, జస్ట్ నిన్నేనమాట. ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ వచ్చి ఓన్లీ వన్ టైం వాచబుల్ అనమాట. ఒకసారి చూశానండి, ఎందుకంటే ఆ యొక్క మూవీ అనేది ఒకసారి చూడొచ్చు అని చెప్పి మనసుకు అనిపించింది కాబట్టి ఒకసారి చూశాను అనమాట. ఇక చూసుకున్నట్లయితే కంటెంట్ పరంగా దురంధర్ పార్ట్ 2 ది రివెంజ్ అది నెక్స్ట్ లెవెల్లో ఉంది. చూసుకున్నట్లయితే మళ్ళీ వచ్చి ఏదైనా ఎంటర్టైన్మెంట్ చేయాలన్నా కానీ, ఎగరాలన్నా కానీ, డాన్సులు వేయాలన్నా కానీ, సో డైలాగ్స్ పరంగా కానీ, సో దురంధర్ పార్ట్ 2 కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ అయితే ప్రిఫరెన్స్ అనేది ఇస్తానన్నమాట. ఫస్ట్ దురంధర్ అయితే నేను ఇస్తానన్నమాట. ఓకే, ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి హిందీలో ఎలా ఉంది, తెలుగులో వర్షన్లో ఎలా ఉంది రివ్యూ అయితే ఇస్తాను. సో కలెక్షన్ల పరంగా కూడా చెప్తాను అనమాట షార్ట్ కట్ లో. ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, చాలా కష్టపడి వీడియో చేస్తున్నానండి. సో నెక్స్ట్ ఏం జరుగుతుంది, అదే రొటీన్ స్టోరీ కాబట్టి మనం చూసుకున్నట్లయితే భీమ్లా నాయక్లో కూడా ఒక రాజకీయ నాయకుడితో కొడుకుతో పెట్టుకుంటాడు అనమాట. సేమ్ అదే విధంగా దీంట్లో పెట్టుకుంటాడు అనమాట. సో లిట్టు సిమ్టమ్స్ అనేటివి అలాగే కనిపిస్తాయి. ఓకేనా, సో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఫస్ట్ హాఫ్ రాజీఖన్నా అయితే ఉంటుంది, ఏదో ఉందంటే ఉంది. ఓకేనా, సో సెకండ్ హాఫ్ వచ్చి శ్రీలీల గారిని పెట్టారనమాట. సో సాంగ్స్ పరంగా పర్వాలేదు, బాగానే తీసుకొని వచ్చాడు అనమాట. శ్రీలీల గారి యాక్టింగ్ కూడా బాగానే ఉందన్నమాట. ఆ యొక్క ఎడిటింగ్ కానీ, మొత్తంగా కాస్ట్యూమ్స్ కానీ, ఆ యొక్క సెట్టింగ్స్ కానీ మొత్తం 150 కోట్లు అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఎంతవరకు కరెక్ట్ కాదో తెలియట్లేదు. ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి వరల్డ్ వైడ్ గా 80 కోట్లు వసూలు చేసిందని చెప్పి చెప్తున్నారు అనమాట. ఓకేనా, సో అదే విధంగా దురంధర్ పార్ట్ 2 ది రివెంజ్ చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతానికి 761 కోట్లు వసూలు అయితే చేసిందని చెప్పి వీళ్ళు డిక్లేర్ అయితే చేశారనమాట. తెలుగు వర్షన్ లో ఎలా ఉంది బ్రో అని అంటే, తెలుగు వర్షన్ లో చాలా చాలా బాగుందండి. కానీ నెంబర్ 1 వచ్చి హిందీ వర్షనే బాగుంటుంది అనమాట. మాక్సిమం హిందీ రాని వాళ్ళు తెలుగు వర్షన్ లో చూడండి, అర్థమవుతుంది. మాక్సిమం పార్ట్ 1 చూస్తే హిందీలో చూసేయవచ్చు పార్ట్ 2ని. ఓకేనా, తెలుగు వర్షన్ లో అంత అవసరం లేదు నాకు తెలిసి. ఓకేనా, సో అదొక ప్లస్ పాయింట్ అయితే ఉందన్నమాట. పార్ట్ 1 చూడకుండా పార్ట్ 2 చూస్తే ఎవరికి అర్థం కాదు, ఆ యొక్క లాజిక్స్ అనేటివి మిస్ అవుతారనమాట, ఆ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది మిస్ అవుతారనమాట. ఓకే, ఆ యొక్క ట్విస్ట్ ఏదైతే ఉందో, సో ఆ ట్విస్ట్ మిస్ అయిపోతారనమాట. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నా కానీ పార్ట్ 1 చూడకుండా పార్ట్ 2 చూసారనుకోండి, ఓహో అవునా, ఆహా అని చెప్పి ఇలా అంటారనమాట. ఆ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది మీరు ఖచ్చితంగా మిస్ అయిపోయే అవకాశం ఉంది. ఫస్ట్ ఏదైనా సరే పార్ట్ 1 చూసిన తర్వాత పార్ట్ 2 చూడాల్సిందే. హిందీలోనే వినిపిస్తుంది అనమాట, తెలుగు వర్షన్ అయినా సరే హిందీలో వినిపిస్తుంది అనమాట. ఓకేనా, సాంగ్స్ పరంగా కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పరంగా కానీ. ఓకేనా, సో ఈ యొక్క లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో, వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ అది వరకే తెలుగులో వింటామండి. చాలా చాలా బాగుంది. తెలుగులో ఎలా ఉందంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది, ఎవరైనా సరే చూడొచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ యొక్క మూవీ బజ్ అనేది ఎంత ఉంది బ్రో అని అంటే, 1 అవర్కి టికెట్స్ అనేవి బుక్ అవుతాయి బుక్ మై షోలో. సో 1 అవర్కి 63,000, 73,000, లక్ష బుక్ అయితే, ఇంకో 1 అవర్కి అవి ఎరైజ్ అయిపోయి ఇంకెన్ని టికెట్స్ అనేవి బుక్ అయ్యాయి అని చెప్పి చూపిస్తుంది అనమాట. అలాగా 1 అవర్కి 70,000, ఇంకో 1 అవర్కి 80,000. 70,000, 80,000 ఎంత ఒకసారి ఊహించుకోండి, 15,000 అని అనుకోవచ్చు. ఓకేనా, అంటే 80,000, 70,000 అంటే 1,50,000, 1,50,000 అండి, సారీ అండి, 1,50,000 అయితే, సో అలాగా ఇంకో 1 అవర్కి 16,000, ఇంకో 1 అవర్కి 20, ఇంకో 1 అవర్కి 30K అలా బుక్ అవుతున్నాయి అనమాట దురంధర్ పార్ట్ 2కి. అదే ఉస్తాద్ భగత్ సింగ్ కి చాలా తక్కువ, 7,000, 8,000, 3,000, 4,000, 5,000 ఈ విధంగా బుక్ అవుతున్నాయి అనమాట. మరి ఎందుకో ఏంటో తెలియట్లేదు. ఓన్లీ మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఈ యొక్క బజ్ అనేది ఎక్కువ కనిపిస్తుందని చెప్పి తెలుస్తుంది అనమాట. ఇక దురంధర్ పార్ట్ 2 చూసుకున్నట్లయితే హిందీ వర్షన్ లో ర్యాంపేజ్ చేస్తుంది, ఇటు సైడ్ తెలుగు వర్షన్ కానీ, 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ, కన్నడలో కానీ, మళ్ళీ వచ్చి తమిళ్లో కానీ. సో ఓచకోత అయితే కోస్తుంది అనమాట. ఓచకోత నిజంగానే ఓచకోత అనమాట. నెక్స్ట్ లెవెల్లో తీసుకొని వెళ్ళిపోయాడు అనమాట ఆ యొక్క మూవీని. ప్రతి ఒక్క హీరో ఈ యొక్క సినిమాకి రెస్పాన్స్ అయితే ఇచ్చారనమాట. ట్విట్టర్లో చూసుకున్నట్లయితే, సోషల్ మీడియాలో కూడా ఉస్తాద్ భగత్ సింగ్ దురంధర్ పార్ట్ 2 అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది, వేరే లెవెల్లో ఉంది, అది దూసుకొని వెళ్తుంది అసలు అని చెప్పి చాలా చాలా చెప్పారనమాట. ఓకేనా, ఆ యొక్క దావూద్ ఇబ్రహీం చూపిస్తారు, ఆ ఇండియన్ ప్లేట్లు, డబ్బుకు సంబంధించిన ప్లేట్లు ఎవరిస్తారు ఏంటి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మళ్ళీ వచ్చి ఆ యొక్క దావూద్ ఇబ్రహీంకి విషయం అనేది ఎవరు పెడతారని చెప్పి తెలుస్తుంది. ఓకేనా, లాస్ట్ లో జమీల్ సాబ్ అనేవాడు ఎవరు, పాకిస్తాన్ వాడా,
సో పాకిస్తాన్ మంత్రి అసలు వాడెవడని చెప్పి తెలుస్తుంది అనమాట. ఓకేనా, లాస్ట్ లో ఇక చూసుకున్నట్లయితే మన ఇండియన్ స్పైగా ఉన్న మన రణ్వీర్ సింగ్ తెలిసిపోతుంది అనమాట. సో మధ్యలో ఇంటర్వెల్ కి ఒక సీన్ అనేది ట్విస్ట్ అనేది ఒకటి ఉంది, అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట. సంజయ్ దత్ కి ఎలా డౌట్ వస్తుంది రణ్వీర్ సింగ్ మీద, వీడు ఇండియన్ అని. సో మేజర్ ఇక్బాల్ కి ఎవరు చెప్తే వీడు రణ్వీర్ సింగ్ ఇండియన్ అని చెప్పి ఎలా తెలుస్తుంది, మేజర్ ఇక్బాల్ కి చెప్తారు, అంతవరకు డౌట్ రాదనమాట. ఓకేనా, మిగతా వాళ్ళకి ఎలా డౌట్ వస్తుంది, ఆ యొక్క రణ్వీర్ సింగ్ ని ఎలా టార్చర్ చేస్తారు ఇండియన్ అని తెలిసిన తర్వాత. ఓకేనా, మనోడు ఎలా రియాక్ట్ అవుతాడు, బా ఎనీథింగ్ నెక్స్ట్ లెవెల్, వేరే లెవెల్లో చూపిస్తారనమాట. సో ఇదండి రివ్యూ అనేది. ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఓకేనా, బాయ్.